బిగ్ బాస్ అన్న అప్పుడప్పుడు బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు మంచిగా ఉందన్న. ఇప్పుడు కొన్ని ఎపిసోడ్లు బోర్ కొట్టినాయి. మళ్ళీ నిన్న పెట్టిన గేమ్లో హైలైట్ అనిపించింది ఏంటంటే బర్నీ గారు శ్రీజాన్ తోసేశారు చూడు, అది ప్రోమోలో చూడగానే చూడాలనిపించింది, ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడాలనిపించింది. అట్లా ఎప్పుడు కొట్లాటలు గొడవలు అట్లుండాలా. ఎప్పటి నుంచో శ్రీజ పెద్ద పెద్దగా హైట్ పర్సనాలిటీ ఉన్న బెదిరియడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఓవర్ మాట్లాడడం చేసింది. ఒక్కటేసారి నీ అమ్మ తీసి ఇసిరేసిండు అవతలకి. తర్వాత సంగతి ఏను పిట్ట కొంచెం కూతగానో ఏంది అసలు. చూసిండు నువ్వు రేలంగి మావయ్యేవి, నువ్వు మంచోళ్ళ లెక్క నటిస్తున్నావు, నువ్వు అది ఇది అని అంటుంది. వాడి ముందు గింతుంది. ఆయన బర్నీ గారి స్టేజ్ అయింది. ఆయన కొన్ని బాహుబలి లాంటి సినిమాలో క్యారెక్టర్ చేసిండు, పెద్ద పెద్ద సీరియల్ ఆర్టిస్టు అంతా ఉన్నా ఏదో బిగ్ బాస్లో ఒక చోట నిన్ను చేర్చారని, నీకు అవకాశం వచ్చిందని నువ్వు ఎట్లా పడితే నోడుతూ అట్లా మాట్లాడితే ఎవడైనా చూస్తాడులే అని అనుకుంటే ఒక్కటేసారి తీసి అవతలేసాడు. తర్వాత సంగతి సైలెంట్ అయిపోయింది. తనుజ గేమ్ ఎలా అనిపించింది బ్రో? తనుజ ఆమె అందంతో అందరిని అట్రాక్ట్ చేసి ఆమె చెప్పినట్టు ఆమె నడుచుకుంటా, అంటే అందరూ మనం చెప్పినట్టే నడవాలి అని ఒక కాన్సెప్ట్తో చేస్తుందని అనిపించింది. కొన్నిసార్లు అనవసరంగా గొడవ పడుతుంది. అన్నాడు కదా హరిత హరీష్ అన్నాడు కదా, నా తర్వాత నా అంత సైక్ మెంటాలిటీ ఎవరైనా ఉంటే అది తనుజానే. చూడడానికి అందంగా ఉంది, అందంగా మాట్లాడుతుంది, అందంగా చేస్తుంది, కానీ కోపడడం కూడా అట్లనే ఉంది. అంటే అందంతో పాటు కన్నింగ్ అంటావా తనుజ? అన్నంతో పాటు కన్నింగ్ అనిపిస్తాం, కన్నింగ్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇమాన్యుల్ ఏదైనా నామినేషన్స్లో తనుజ నామినేట్ చేసినాకో, ఏంది ఇమాన్యుల్ మన ఇద్దరి మధ్య ఉన్న బాండ్ ఇదేనా, కళ్ళతో ఒకటి చెప్తుంది. నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావా ఇమాన్యుల్ అంటది. బర్నీ గారిని నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. కానీ ఆమె అందంతో ఎవరికి అర్థం కావట్లేదు. అదే రీతు చౌదరి చేస్తే మనకు అర్థమైపోయేది, కానీ ఈమె తనుజ చేస్తుంది కాబట్టి అర్థం కావట్లేదు. సో అలాంటి అందమైన అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు పెడితే అప్పుడు బిగ్ బాస్లో తనుజ క్యారెక్టర్ బయటపడిద్ది.